వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు సంధ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంబేద్కర్ ఆలోచనలు మార్గదర్శకంగా తీసుకొని భవిష్యత్ తరాలకు అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కలెక్టర్ మాధవిలత. సమాజ అభివృద్ధికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి మరియు ఆలోచనలు మార్గదర్శకంగా తీసుకుని భవిష్యత్ తరాలకు అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అదే ఆయనకు మనమిచ్చే గొప్ప నివాళి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పిలుపునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ మాధవిలత, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, డిఆర్ఓ నర్సింహులు, ఇతర జిల్లా అధికారులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజ అభివృద్ధి కొరకు వారి ఆలోచన మేధాశక్తితో చక్కని రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరికి అన్ని హక్కులను కల్పించే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని మనం చక్కగా అమలు పరుస్తున్నామని అన్నారు. బిఆర్ అంబేద్కర్ మార్గదర్శకాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్ఓ జి నరసింహులు, బీసీ వెల్ఫేర్ అధికారి రమేష్, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒక్క నిమిషం సార్. పూలే జేసీ నేను పంపుతాను సార్. కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంబేద్కర్ గారు సమాజాన్ని సృష్టించడం కోసము ఆయన ఆలోచనలని, ఆయన మేధాశక్తిని అన్నిటినీ కలిపి రాజ్యాంగాన్ని రూపొందించారు. అంటే ఆయన ఎంత ముందు చూపుతో రాజ్యాంగాన్ని నిర్మాణించారు అంటే, ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం అదే రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాము అంటే మనందరము గమనించుకోవాలి. అందులో ఎంత మంచిగా ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా అన్ని హక్కులు కల్పించాలి అనే ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని మనకి ఇచ్చారు. అయితే ఆయన ముఖ్యంగా నమ్మింది ఏంటి అంటే, విద్య వల్లనే మనకి ఏదైనా కూడా సమాజాన్ని మనము ఆర్థికంగా కానీ సామాజిక న్యాయాన్ని కానీ మనము చేకూర్చవచ్చు అనేది ఆయన నమ్మారు. ముఖ్యంగా స్త్రీల విద్య గురించి కూడా ఆయన చాలా చక్కగా వివరించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆయన ఆశయాల్ని మనం పాటించాలి, మన భావితరాలు కూడా పాటించాలి. దానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను.